ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ వైఖరిపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యానికి అనుకూలంగా లేవని ఆయన అభిప్రాయపడ్డారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోగ్యకరమైన చర్చలు జరగాల్సిన సమయంలో పరస్పర ఆరోపణలు, విమర్శలు ఎక్కువవుతున్నాయని పేర్కొన్నారు. అలాగే ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, అభివృద్ధి, పారదర్శక పాలన అంశాలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు స్థితిగతులపై కూడా స్పష్టమైన సమాధానాలు రావాలని అన్నారు. రిటైర్డ్ జస్టిస్ కోర్టు ఆయన కూడా ఆహ్వానించడం జరిగింది. సిపిఐ వారు, బీజేపీ వారు, అలాగే టీడీపీ నుంచి మంత్రులు సోమిరెడ్డి గారు, నక్కా ఆనందబాబు గారు, నాయకులు చెరుకూరు కుటుంబరావు గారు, ఐఏఎస్ వాళ్ళు రామచంద్రారెడ్డి గారు అందరూ వచ్చి చాలా సపోర్ట్ చేశారు. చేసి ఎలక్షన్లు అవ్వగానే అప్పటికి ఏంటంటే ఎలక్షన్ మూడ్ వచ్చింది. ఇంకా 2 ఏళ్ళ ఎలక్షన్ 2 ఏడాదిన్నర ఉంది. అప్పుడే వేస్తా ఉన్నాను. అప్పటి నుంచి పర్సూ చేస్తూనే ఉన్నాను నేను. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఆయన కూడా ముందు మరి ఆయన తెలిసి జరిగిందో తెలియక జరిగిందో నాకు తెలియదు, కానీ అసలు ఇది వేస్ట్ తీసేయండి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున సింఘ్వి గారు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది కోర్టులో. తర్వాత ఒక నెలల లోపల వారు లేదు ఇది ఎలా జరిగిందో మేము ఎఫిడవిట్ వేస్తున్నామని సపోర్ట్ చేస్తూ ఎఫిడవిట్ వేయటం జరిగింది. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇంక నాకు ఓపిక లేదు, ఈ ఏడు తేలిపోవాలి. చాలామంది అప్పట్లో దాదాపు 100 పిటిషన్లు దాటి పడ్డాయి. కానీ దాని పిటిషన్ని ఇప్పటిదాకా నిలబెట్టుకుంటూ రావడం కూడా మన అల్లంకి రమేష్ ఉన్నాడు కాబట్టి దాన్ని ఇప్పటివరకు ఇంటాక్ట్గా ఉంచాడు. మొన్ననే అర్జెంట్ హీరింగ్ అప్లికేషన్ కూడా వేయటం జరిగింది. దాన్ని మనం కావాలంటే హోలీ వెకేషన్ ఉంటుంది, అది అవగానే బెంచ్ మీదకి తెప్పించుకోవచ్చు. అప్పటికి కానీ చంద్రబాబు నాయుడు గారు తరఫున ఏదైతే జగన్మోహన్ రెడ్డి టైంలో వేసిన ఎఫిడవిట్ ఉందో దానికి ఏమైనా కావాల్స్తే చిన్న మార్పులు చేయొచ్చు. ఒక పెద్ద అడ్వకేట్ని అయితే గవర్నమెంట్ తరఫున ఏంటంటే కాస్త టాప్ 10లో అడ్వకేట్ని హైర్ చేస్తారు. నేను నా ఎఫర్ట్ చేయలేను కాబట్టి నేనే వాయిదాకి వెళ్తున్నాను. పార్టీ ఇన్ పర్సన్ పెద్దవాళ్ళు వాల్యూ చేయరు. ఎందుకంటే నేను ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు అయితే ఎవరో బంటరోతో ఎవరో చెప్తాడు, ఇతను ఎంపీ అండి, అరుణ్ కుమార్ అండి అని చెప్తే వాళ్ళు గుర్తించవచ్చు. సుప్రీంకోర్టులో నన్ను గుర్తించడానికి ఏం అవకాశం లేదు. సో ఒక పెద్ద అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ వస్తే ఖచ్చితంగా టైం ఇస్తారు. ఇది సుప్రీంకోర్టు అది మంచి ఆనవాయితీయా చెడు ఆనవాయితీయా అన్న డీటెయిల్స్లోకి వెళ్ళంగానే సీనియర్ని పెట్టకుండా సుప్రీంకోర్టులో వినటం చాలా అరుదుగా జరుగుతుంది. జరిగాయి కానీ చాలా అరుదుగా జరుగుతుంది. ఒక సీనియర్ని కనుక, ఎందుకంటే జనరల్గా ఏమనిపిస్తుందంటే గవర్నమెంట్లు 2 బాగానే ఉన్నాయి, 12 ఏళ్ళు అయిపోయింది, ఈడెవడో వచ్చి దీని మీద ఈ పిటిషన్ మీద ఇలాగ కొట్టేయలేక, ఎందుకంటే భయంకరమైనటువంటి వైలేషన్స్ ఉన్నాయి, అందుకని డిస్మిస్ అని అనలేక సరే చూద్దాం, నెక్స్ట్ వాయిదా చూద్దాంలే అనేవాడు. జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేసిన తర్వాత డేట్ ఇచ్చారు. డేట్ ఇచ్చి ఈ డేట్ని ఫైనలైజ్ చేసేద్దాం అనుకున్నాం. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా మళ్ళీ 23 అంటే ఇంకా ఎలక్షన్ ఫేవర్లో పడిపోయారు. దాని గురించి ఏం పెద్ద వాళ్ళు పట్టించుకోలేదు. కోర్టు వారు కూడా నేను ఒక్కడినే వెళ్తుంటే అక్కడ వెళ్ళి అంటే ఏంటంటే గట్టిగా రమేష్ చెప్తాడు, నువ్వే చెప్పాలి, పార్టీ ఇన్ పర్సన్ కాబట్టి చెప్పు గట్టిగాను అని. ఎప్పుడైతే మనం డైరెక్ట్ వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 100 వైలేషన్ అని గట్టిగా అప్పుడు ఇంక వాళ్ళు డిస్మిస్ అని అనలేక ఓకే ఏది గవర్నమెంట్ తరఫున ఎవరు లేరా, వాయిదా ఇస్తున్నాం. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇద్దరు కూడా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా నాతో పర్సనల్గా ఏదైతే చెప్పారో అది నిలబెట్టుకోండి. ఎందుకంటే దీంతో కనెక్టెడ్ మ్యాటర్స్. మనకి తెలంగాణ నుంచి దాదాపు 1,50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఏవైతే 2 రాష్ట్రాలకి కలబడినటువంటి కలిసి ఉన్నటువంటివి కమర్షియల్లో ఇవి ఉన్నాయో, ఆర్టీసీ లాంటిది, ఇలాంటి కమర్షియల్ వాటిలో దగ్గర 1,40,000 కోట్ల దగ్గర రావాలని జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్లు. అందులో
52% మనది జనాభా ప్రాతిపదికన. అది క్లియర్గా యాక్ట్లో ఉంది. ఇది మనకి ఇప్పుడు ఎంత క్రైసిస్లో ఉన్నా ప్రతి మీటింగ్లో చెప్పుకుంటూ ఉంటాం. మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పినవి ఇవ్వలేదు, పార్లమెంట్లో ప్రామిస్ చేసినవి ఇవ్వలేదు, బీజేపీ వారు మేము ఎక్స్టెండ్ చేస్తామని చెప్పినవి ఇవ్వలేదు. రాష్ట్రం విడిపోయాక ఇప్పటి వరకు బీజేపీ అక్కడ కేంద్రంలో పరిపాలన చేస్తోంది.